ఫుడ్‌తో డయాబెటీస్ కంట్రోల్ చేయగలమా? చాలా కషాయం తాగేద్దామా, లేదంటే కాకరకాయ జ్యూస్ తాగుదామా, లేదంటే ఆ జ్యూస్ తాగుదామా అంటారు. కానీ మనం డయాబెటిక్ రివర్సల్ అని ఈ మధ్య చాలా వింటున్నాము. సో కాబట్టి ఏమవుతుందంటే తొందరగా షుగర్స్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటాయి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. డయాబెటిక్ అయిపోయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుట్వేర్ వేసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాము. కానీ డయాబెటిక్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవాల్సిన డైట్ గురించి ఒక న్యూట్రిషనిస్ట్ చెప్తేనే అది అథెంటికేటెడ్గా ఉంటుంది. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ ప్రభా, డయాబెటిక్ న్యూట్రిషనిస్ట్, జీవీకే హెల్త్ హబ్ నుంచి ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారమ్మా. నమస్కారం అండి. మ్యామ్, మనం ఇప్పటి వరకు టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్రీ డయాబెటిక్ వాళ్ళ గురించి, డయాబెటిక్ పేషెంట్స్, టైమింగ్స్, ఫుడ్ ప్లేటు అన్నీ మాట్లాడుకున్నాం. అసలు ఫుడ్తో డయాబెటీస్ కంట్రోల్ చేయగలమా అనేది చాలామంది ప్రశ్న. 70 to 80% దాకా మనం డైట్తోనే మనం కంట్రోల్ చేయొచ్చు. యూజువల్లీ ఏంటంటే డయాబెటిక్ మేనేజ్మెంట్ ఏంటి అంటే 4 పిల్లర్స్ అంటాం మనం. ఫస్ట్ వచ్చేసి డైట్, నెక్స్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్, అండ్ ఫోర్త్ వచ్చేసి డయాబెటిక్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ అవేర్నెస్, ఫోర్త్ వన్. అండ్ ఫస్ట్ ఏంటి అంటే మనకి డైట్ విషయానికి తీసుకుంటే ఎక్కువగా మనం డైట్లో చాలామంది చాలా కషాయం తాగేద్దామా, లేదంటే కాకరకాయ జ్యూస్ తాగుదామా, లేదంటే ఆ జ్యూస్ తాగుదామా అంటారు. కానీ ఏదైనా మీరు జ్యూస్ చేసేటప్పుడు దాని పీచు పదార్థం పోతుందే కానీ దాని ఫైబర్ అంతా పోతుంది. దాంట్లో ఉండే నార్మల్ వాటర్, దాంట్లో ఉండే లిక్విడ్ ఒక్కటే మనకు వస్తుంది. బట్ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనం ఇంటేక్ సాలిడ్గా తీసుకుంటేనే మంచిదన్నమాట. అండ్ డైట్ విషయానికి వచ్చేస్తే ఎక్కువగా మనం ఎక్కువ ఫైబర్ ఐటమ్ అంటే ఎక్కువ వెజిటేబుల్స్ పెట్టుకొని, అండ్ రైస్ ఐటమ్ కొంచెమే పెట్టుకొని, లేదంటే ఆ టైంలో మనం కార్బ్స్ ఒక 1 కప్ పెట్టుకొని, రిమైనింగ్ అంతా వెజిటేబుల్స్ అండ్ ఫ్యాట్స్ కానీ, పన్నీర్ కానీ, లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకుంటూ, కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కంట సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి మనం మోడరేట్ చేసుకుంటూ, అండ్ మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ ఏదైనా స్నాక్స్, ఫ్రీ క్యాలరీ ఫుడ్స్ యాడ్ చేసుకుంటూ, అండ్ మళ్ళీ నైట్ డిన్నర్ 7:30, 8 ఆ టైంకి ఫినిష్ చేసుకొని, అక్కడ కూడా మనం ఎక్కువగా వీట్ కానీ, లేదంటే లైక్ జోవర్ కానీ, రోటీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటే ఏంటి అంటే మనం ఈ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనం ఈజీగా కంట్రోల్ అనేది చేయొచ్చు అన్నమాట. అంటే మనకు అంత కష్టం అనిపించదు. మనం రోజు తినే వాటిల్లోనే ఒక లిమిటెడ్ క్వాంటిటీ పెట్టుకోవాలి. ఓన్లీ డైలీ వెళ్ళే వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది జనాలు. సో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ కుదరవు. నేను ఈ కూరగాయలు వండుకోవాలి, ఇది వండుకోవాలి అని ఏం కుదరదు. వాళ్ళకి ఎలా మనం చూడాల్సిందే వాళ్ళకి ఎలా చూడాలి అంటే వాళ్ళని రైస్ పట్టుకెళ్ళమనండి. రైస్తో పాటు కర్రీ ఎక్కువ వండుకొని పట్టుకుని వెళ్ళాలి వాళ్ళు. ఒక కప్పులో లేదంటే ఒక 70 to 100 గ్రామ్స్ పట్టే ఒక బాక్స్, ఒక 250 గ్రామ్స్ పట్టే బాక్స్ పట్టుకెళ్తారు ఎవరైనా డైలీ వేజెస్ పట్టుకెళ్ళేవారు. దాంతో వాళ్ళు ఏంటంటే ఒక 2 to 3 బాక్సెస్ అంటే ఒక బాక్స్ ఫుల్ మనం కర్రీ వేసుకుంటే ఒక స్పూన్ రైస్కి 2 స్పూన్స్ to 3 స్పూన్స్ కర్రీ మిక్స్ చేసుకుని తింటే ఏమవుతుందంటే మన క్యాలరీస్ ఇంక్రీజ్ అవ్వవు. సో దాన్ని బట్టి ఏంటంటే ఫైబర్ ఐటమ్ ఉండి మనకి తొందరగా అరగకుండా లేట్గా అరిగి షుగర్స్ అనేది పెంచకుండా ఉంటుంది అన్నమాట. పొట్ట కూడా నిండిపోతుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఎగ్స్ దొరుకుతాయి ఎక్కడైనా. సో కాబట్టి డైలీ ఒక 2 ఎగ్స్ తీసుకోవడం కానీ, అండ్ ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ టైంలో ఏదైనా వాళ్ళు ఒక 2 బిస్కెట్స్ కానీ, బిస్కెట్స్లో కూడా ప్రతి బిస్కెట్ మనకి మైదాతోనే ఉంటుందండి. ఏది మనకి మైదా లేకుండా చాలామంది ఇది ఓట్స్ బిస్కెట్ అని, లేదంటే ఇది వీట్ బిస్కెట్ అని, పేరు ఏదైనా కానీ మైదా లేకుండా మనకి షేప్ అనేది తయారవ్వదు కదా. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక 2 బిస్కెట్స్ అయితే అలౌడ్ అండి. ఒక ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్ తింటున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్ తింటున్నారంటే ఒక భోజనం తిన్నట్టు మాట. అమ్మో. సో కాబట్టి ఏదైనా ఒక 2 బిస్కెట్స్ మనకు ఆకలి వేసినప్పుడు ఒక 2 బిస్కెట్స్ తిన్నామా ఊరుకున్నామా అది సరిపోతుంది. బట్ ఇలా ఒక ప్యాకెట్ తినేయడము, లేదంటే ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, సినిమాస్కి వెళ్ళినా చీజ్ పాప్కార్న్స్ అని అలాంటివి కాకుండా నార్మల్ ప్లెయిన్ పాప్కార్న్ తింటే పర్వాలేదు. అది కూడా లిమిటెడ్ ఒక ప్యాకెట్ అంటే 70 to 80 గ్రామ్స్. ఇప్పుడు ఎక్కడైనా మనకి 80 గ్రామ్స్ అలా, లేదంటే ఇప్పుడు బయట మనకి ఎక్కడైనా ఈ చెన్నా చోలే ఇవన్నీ మనకి మురమరాలు వేసి ఒక చిన్న సలాడ్ టైప్ ఇస్తారు ఎక్కడైనా. అది కూడా మనం లేమ్ మ్యాన్ వాళ్ళకి అది కూడా తినమని చెప్పచ్చు అన్నమాట. దాంట్లో కూడా మనకి ప్రోటీన్ వస్తాయి.
ఈ టమాటో కానీ, స్పినాచ్ కానీ, ఆనియన్స్ కానీ, వాడు అమ్మేవాడు ఎలా అయినా మనకి ఇవే ఎక్కువ వేస్తాడు, మెయిన్ అవును. క్వాంటిటీ తక్కువ వేసేస్తాడు. సో ఇలాంటివి తినొచ్చు మాట వాళ్ళు ఈవినింగ్ టైంలో. ఇలా అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది డే మొత్తంలో 5-6 టైమ్స్ టీ తాగడము ఇలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మార్నింగ్ ఒకసారి తాగామా ఓకే, రిఫ్రెష్మెంట్కి టీ తీసుకుంటాం, కాఫీ తీసుకుంటాం. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయితే పర్లేదు. డే మొత్తంలో 3 అవర్స్కి మనం టీలు, కాఫీలు తీసుకుంటే బాడీ అనేది ఒక ఎసిడిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది. చాలామందికి అందుకనే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం, ఎసిడిటీ ఫామ్ అవ్వడం, మంట రావడం ఛాతీ దగ్గర. సో ఇలాంటివన్నీ మనకు తగ్గాలి అంటే ఎక్కువ మనం వామ్ వాటర్, డే మొత్తంలో వామ్ వాటర్ తీసుకుంటూ, గోరువెచ్చని నీళ్ళు తాగుతూ, అండ్ మళ్ళీ టైం టు టైం ఫుడ్ తీసుకొని, అండ్ ప్రోటీన్ ఐటమ్ కానీ, ఫైబర్ ఐటమ్ కానీ తీసుకుంటూ ఉండి, అండ్ ఈ ఫుడ్స్ కంటిన్యూగా మనం ఫాలో అవుతూ ఉంటుంటే ఒక మేనేజ్మెంట్ అంటే మన బాడీని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి ఎప్పటికైనా. అలా తెచ్చుకుంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు మాట డయాబెటీస్ని. ఇప్పుడు మిల్క్‌తో యాడ్ చేసిన టీ, కాఫీ అయితే అన్నిసార్లు తీసుకోకూడదు. కొంతమంది గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ లెమన్ టీ ఇలా తాగుతూ ఉంటారు కదా! అవి కూడా హెల్త్‌కి మంచిది కాదా? లేదండి, తీసుకోవచ్చు అవి కూడాని. బట్ ఏదన్నా మనకి 1 డే, 1 టైమ్, 2 టైమ్స్ ఏదైనా మనకు అది ఇప్పుడు దాన్ని కూడా మనకు అది కూడా ఎసిడిక్ ఫార్మ్, బేసిక్ ఫామ్‌లో ఉండదు. సో కాబట్టి అది కూడా మనం డైలీ 1 కప్, 1 కప్ అంటే ఒక 40 ఎంఎల్, 35-40 ఎంఎల్ మార్నింగ్ 1 టైం తీసుకున్నామా అండ్ ఈవినింగ్ 1 టైం తీసుకున్నామా. ఇప్పుడు లెమన్ టీ తీసుకుంటారు, అదొక 35 ఎంఎల్ ఉంది టీ అంటే మీరు ఇంకొక 20 ఎంఎల్ హాట్ వాటర్ కలపండి, డైల్యూట్ అవుతుంది. సో డైల్యూట్ అయినప్పుడు మన బాడీ అంత తొందరగా ఎసిడిక్ ఫామ్లోకి రాదు. సో అందుకనే అది కొంచెం తగ్గి మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి మాట. దేనికైనా ఒక ప్రాసెస్, ఒక పద్ధతి అలా ఖచ్చితంగా తీసుకుంటే ఉండాలి. మంచిది. మేము డయాబెటిక్ రివర్సల్ అని ఈ మధ్య చాలా వింటున్నాము. Yeah, చాలా మంది అవును. చెప్తున్నారు. అసలు అది సాధ్యమా అనే డౌట్ ఒకటి ఉంది. ఒకవేళ సాధ్యమైతే దీనికి డైట్ ఏ విధంగా ఉంటుంది? యా అండి, డయాబెటీస్ రివర్సిబుల్ అనేది మనకి ప్రీ డయాబెటీస్లో అయితే చేయగలుగుతాము. సపోజ్ 5-6 లోపు ఉండి అండ్ 6.2 ఉన్నా కూడా HbA1c, వాళ్ళకి మనం డైట్ ద్వారా అయితే వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ దాన్ని రివర్స్ చేయగలుగుతారు. బట్ అది మనకి షార్ట్ టైంలో అయితే వర్క్ అవుతుంది. లాంగ్ టైం ప్రాసెస్లో వర్క్ అవ్వాలి అంటే చాలామంది ఒక 6 మంత్స్ టార్గెట్ చేసి డైట్ చేయగలుగుతారు. 1 ఇయర్ చేయలేము. 1 ఇయర్ దాకా పోని ఎవరైనా దాన్ని అలాగే టైం పెట్టుకొని ఏ వర్క్ ఉండకుండా పీస్ఫుల్ లైఫ్ ఉండి 1 ఇయర్ దాకా చేయగలుగుతారు. బట్ 1 ఇయర్ తర్వాత నుంచి చేయాలి అంటే ఆ డైట్కి వాళ్ళు అలవాటు పడాలి మెయిన్. సో ఆ అలవాటు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఏదైతే ఫైబర్ ఐటమ్ తీసుకోవడం కానీ అండ్ కార్బ్స్ లో తీసుకోవడం. సో అది ఎలా ఉండాలంటే మార్నింగ్ వాళ్ళు లేవగానే లైక్ ఏదైనా నట్స్ తీసుకొని, లేదంటే డీటాక్స్ వాటర్ తీసుకొని, అలా ఏమన్నా ఫుడ్ తీసుకొని వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఒక 35-40 మినిట్స్ చేయాలి. అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి లైక్ ఏమన్నా వెజిటేబుల్స్ కానీ అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ లేదంటే ఒక ఫ్రూట్ బౌల్, అండ్ మళ్ళీ వచ్చేసరికి ఆ టైంలో ఓట్స్ కానీ అండ్ ఓట్స్ పుడ్డింగ్ కానీ ఇలాంటివి, నైట్ సోక్డ్ ఓట్స్, లేదంటే ఓట్స్ ఉప్మా కానీ, లేదంటే పెసరట్టు, ఒక పెసరట్టు తిని లాట్స్ ఆఫ్ కర్రీ కానీ, లేకపోతే చట్నీ, సాంబార్ ఇలాంటివి ఉండడం, లేదంటే 2 ఇడ్లీస్తో 1 బాయిల్డ్ ఎగ్ వైట్ తీసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ ఇంట్లోనే లేదంటే బయట ఆఫీస్కి వెళ్ళినా వాక్ చేయడం, ఇలా ఏమన్నా చేయొచ్చండి. ఓట్స్‌లో రకరకాల ఓట్స్ ఉన్నాయి కదా! Yeah. మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? మనమైతే ఎక్కువగా స్టాటిక్ ఓట్స్ అని మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఆ కట్టెడ్ ఓట్స్ ఏంటి అంటే మనం అవి తీసుకున్న తర్వాత తొందరగా డైజెస్ట్ అవ్వవు, లేట్ ప్రాసెస్ డైజెషన్ ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందంటే తొందరగా షుగర్స్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటాయి అండ్ లాంగ్ డ్యూరేషన్ దాకా మనకు ఆకలి వేయకుండా ఉంటుంది అన్నమాట. ఎక్కువసేపు ఉన్నా కూడా పర్వాలేదు. అండ్ మిడ్ మార్నింగ్ వచ్చేసరికి ఏదైనా ఫ్రూట్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, లెమన్ వాటర్ కానీ, లేదంటే ఏదైనా సలాడ్ కానీ, సూప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే వీక్లీ వన్స్ మటన్ బోన్ సూప్ కూడా కాల్షియంకి, అబోవ్ 50 వాళ్ళకి కాల్షియం, కాళ్ళల్లో వీక్నెస్ రావడం కానీ, ఎక్కువగా మోకాల నొప్పులు వాళ్ళకి, అలా మనమైతే ఏదైనా పాయ అంటారు కదా ఇక్కడ, సో అలా మనం మటన్ బోన్ సూప్ తీసుకోవడం ఫ్యాట్లెస్ది అలా మనం చేయొచ్చండి. అండ్ మళ్ళీ లంచ్కి వచ్చేసరికి ఏంటి అంటే బ్రౌన్ రైస్ కానీ, కినోవా కానీ, వీట్ రవ్వ కానీ, విత్ దట్ 1 కప్ ఆఫ్ అది ఉంటే మిగతా 2-3 కప్స్ కర్రీ కానీ, సలాడ్ కానీ, సూప్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లో ఫ్రూట్స్, లేదు అనుకుంటే లైక్ స్ప్రౌట్స్ కానీ, సోక్డ్ స్ప్రౌట్స్
ఇలాంటివి ఏమన్నా విత్ సీజనింగ్స్ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఎక్కువగా మనం చాలామంది ఏం చేస్తారంటే నైట్ డిన్నర్లో ఒక చపాతీ తినేసామా అయిపోయింది. అలా కాకుండా ఒక చపాతీ కింద కర్రీ తిన్నామా, ఒక 2 స్పూన్ల కర్రీ వేసుకొని తినేసామా, అదే మన డైట్ అనుకో. అలా కాదు, అక్కడ మీరు ఎక్కువ ఫైబర్ పెట్టాలి. ఎలా అంటే ఒక చపాతీకి 3 to 4 కప్స్ కర్రీ పెట్టుకోవాలి. ఒక్క జొన్న రొట్టెకి కూడా 3 to 4 కప్స్ కర్రీ పెట్టుకుంటే మీకు నైట్ అంతా సస్టైన్ అవుతుంది. గుడ్ స్లీప్లోకి వెళ్తారు. మీకు నైట్ టైం ఆకలి వేయదు, స్టమక్ ఎంప్టీ అనిపించదు. సో మళ్ళీ మీరు ఎలా అయినా పడుకునే ముందు 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకుంటారు కాబట్టి నైట్ అంతా మీకు సస్టైన్ అయ్యి మార్నింగ్కి కొంచెం యాక్టివ్గా ఉంటారు. అండ్ స్లీప్ కూడా మనకి డిస్టర్బ్ అవ్వదు ఎక్కడ అని. సో ఈ వీడియోలో డయాబెటిక్ రివర్సల్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో డయాబెటిక్ పేషెంట్స్ని కంప్లీట్గా రైస్ ఆపేయాలి, కార్బ్స్ ఆపేయాలి అని చెప్తూ ఉంటారు కదా. సో ఇలా ఆపడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి, సో దీన్ని ఆపితే దేంతో రీప్లేస్ చేయాలి, లేకపోతే దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నారు. సో మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే వీడియోస్ చక్కగా మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఇవి మీకు యూజ్ అవుతాయి, ఇంకా లాంగ్ రన్లో ఫ్యూచర్లో కూడా ఉపయోగపడతాయి. ఇంకెవరన్నా మీ బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా మీరు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో తెలుగు వన్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.